ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, యూకే దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. మరి చైనా సంగతి ఏంటి? యుఎన్ఎస్సిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఎందుకంత ముఖ్యం? ఈరోజు వెటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో న్యూయార్క్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో ప్రసంగించిన యూకే ప్రధాని కైర్ స్టార్మర్ యుఎన్ఎస్సిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా భారత్కు మద్దతు ప్రకటించారు. గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన 3 దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది. అసలు భారత్కు ఈ శాశ్వత సభ్యత్వం ఎందుకింత ముఖ్యం? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన సంస్థలుంటాయి. వీటిలో భద్రతా మండలి కీలకమైనది. అంతర్జాతీయ శాంతి భద్రతల పర్యవేక్షణలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రస్తుతం యుఎన్ఎస్సిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ 5 శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది. ఈ అధికారంతో మిగతా 4 దేశాలు మద్దతిచ్చినా ఏదైనా తీర్మానం లేదా నిర్ణయాన్ని అడ్డుకోవచ్చు. ఆ పవర్ కోసమే భారత్తో పాటు అనేక దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక 10 తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ద్వారా 2 ఏళ్లకోసారి ఎన్నుకుంటున్నారు. ఐరాస నిబంధనలకు అనుగుణంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ఈ సభ్య దేశాలు చర్యలు తీసుకుంటాయి. వివాదాలపై విచారణ చేపట్టి పరిష్కారానికి విధానాలు రూపొందిస్తుంది. ఇక మండలి విస్తరణ సాధ్యమేనా? మండలిని విస్తరించాలంటే చార్టర్ను మార్చాలి. మొత్తం 193 దేశాల ప్రతినిధులు మార్పులపై ఓటు వేయాల్సి ఉంటుంది. విస్తరణను ఆమోదించడానికి కనీసం 128 దేశాలు మద్దతివ్వాలి. ఆ తర్వాత కూడా 3/2 సభ్య దేశాలు తమ మద్దతును తెలియజేయాలి. ముఖ్యంగా శాశ్వత సభ్య దేశాలన్నీ మద్దతివ్వాలి. ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించినా విస్తరణ జరగదు. 1963లో చివరిసారిగా యుఎన్ఎస్సిని విస్తరించారు. అప్పుడు తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 6 నుండి 10కి పెరిగింది. ఈ మొత్తం ప్రక్రియకు 1.5 ఏళ్లు పట్టింది. ఇక 1971లో పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధీనంలో తైవాన్ ఉన్నప్పుడు చివరిసారిగా శాశ్వత సభ్యుడిని మార్చారు. ఆ తర్వాత అనేక దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నించినా అది జరగలేదు. ఇక ఇప్పటికే 8 సార్లు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్న భారత్ కూడా శాశ్వత సభ్యత్వం కూడా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, యూకే దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. రష్యా కూడా భారత్కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ చైనా దీనిని వ్యతిరేకిస్తూనే ఉంది. ఇరు దేశాలను కంపేర్ చేస్తే చైనాకు యుఎన్లో ఉన్న వీటో పవర్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం చైనా భారత్ను తమకు కాంపిటేటర్ గా భావిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా చైనా వ్యతిరేకిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న దేశాలన్నిటికీ ఏదో ఒక అడ్డంకి ఉండడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. దాంతోపాటు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.